ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పరేడ్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది. యూనిఫామ్లో ఉన్న పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత ధైర్యం, అండా ఉంటుంది అన్నారు. గర్వంగా ప్రజలకు సేవలు అందించి గౌరవంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ విధుల్లో నైపుణ్యం చూపి సామర్థ్యంతో పనిచేయాలని అన్నారు. ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పెరేడ్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది గౌరవవందనం స్వీకరించి పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత ధైర్యం, అండా ఉంటుందన్నారు. గర్వంగా ప్రజలకు సేవలు అందించి గౌరవంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ విధుల్లో నైపుణ్యం చూపి సామర్థ్యంతో పనిచేయాలన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిబ్బంది వ్యాయామం, యోగా వంటి ఆచరిస్తూ శారీరక, మానసిక దృఢంగా ఉండాలి. ఒత్తిడి లేకుండా పనిచేయాలన్నారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి వచ్చే జీతాన్ని సక్రమార్గంలో పొదుపు చేసుకోవాలి. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. పోలీస్ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు ప్రజలకు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ప్రజా భద్రత, రక్షణ పోలీస్ లక్ష్యమన్నారు. దీనికోసం రాత్రింబవలు కృషి చేస్తున్నాము. సాంకేతికత సద్వినియోగంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీలు రవి, ప్రసన్నకుమార్, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానయ్య, సిఐలు వెంకటయ్య, రాజశేఖర్, మగ్దుమలి, ఆర్ఎస్ఐలు, పట్టణ రూరల్ సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.